హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు చెప్పడానికి మన ప్రభు ఎంత గొప్పవాడోనని మరొకసారి మనందరం కలిసి ఆయన వాక్యము ద్వారా ఎరగటానికి, ఆయన సన్నిధిని పొందడానికి ఎదుగో అనుదిన ధ్యానాన్ని మీ దగ్గరకు వస్తున్నాను, తీసుకొని మీ దగ్గరకు వస్తున్నాను. రెండో చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఎంత గొప్ప దేవుడవయ్యా. నీ గొప్పతనాన్ని, నీ ప్రేమను, నీ దీర్ఘశాంతమును, నీ కృపను నాయన మేము ఎల్లప్పుడూ అనుభవిస్తూ ఉండగా స్తుతి కృతజ్ఞతలతో నీ సాక్షులుగా బ్రతుకుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. బాగున్నారండి? గత రాత్రి సుఖంగా నిద్రించారా? ఒకవేళ మీరు ఇతర దేశాల్లో ఉంటే మీకు ఇది సాయంకాలం అయితే మిమ్మల్ని ఇంకోలా పలకరించాలి. గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వాట్ ఎవర్ ద టైం మేబీ. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడో అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడెక్కడి నుంచో మీరందరూ వీక్షిస్తున్నారు, బట్ డిఫరెంట్ టైమింగ్స్లో చూస్తున్నారు. అందుని బట్టి ప్రభువుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. మీరు వాట్సాప్లో మీ పేరు ఊరు టైప్ చేస్తున్నారు. మీరు కొందరు దాన్ని మర్చిపోతున్నారు. మీరు తెలియజేస్తే ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థించడానికి మరింత ప్రోత్సాహకరంగా ఈ పరిచర్య కొనసాగించడానికి సహకరించిన వారు అవుతాం. మనం ప్రభువుని ఎరిగిన తరువాత మనల్ని ప్రభువు దీవిస్తాడండి. మీరు ప్రభువుని ఎరుగుదరా? ఆయన నమ్ముకున్నారా? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారా? ఎప్పుడో ఒకసారి ఉంచటం కాదు, కంటిన్యూస్గా మనం విశ్వాసంలో పోరాడుతూ మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేవుణ్ణి నమ్మిన వారిని దేవుడు దీవిస్తాడు. ఆయన నమ్మిన వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడు. అన్నిటిలోనూ అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని చూచినట్లుగా చేస్తుంటాడు. మనం చాలాసార్లు ఎక్కడ నష్టపోతున్నామంటే, దేవుడు మనల్ని నమ్మి దీవించిన తర్వాత మనం ఒకలాంటి నిర్లక్ష్యతలోకి వెళ్ళిపోతున్నాం. అంతే కదండి. దీన్ని పెద్దగా చెప్పాల్సిన పని లేదు. మీకు ఏ కష్టాలు లేకుండా హాయిగా ఉన్నప్పుడు దేవుడు ఎక్కువ గుర్తొస్తాడా? మీ కష్టాలు, శ్రమలు, బాధలు వచ్చినప్పుడు ఎక్కువగా మీరు ప్రార్థిస్తారా? సమాధానం మీ దగ్గరే ఉందిగా. అంటే మనల్ని ఏ బాధలు లేకుండా మనం ఉన్నామంటే ఆ సమయంలో దేవుడు మనల్ని ప్రేమించి, దర్శించి, దీవించి, హెచ్చించాడని అర్థం. కానీ మనం ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదాలకు అలవాటు పడిపోతామో అప్పుడు మన హృదయంలో ఒక విధమైనటువంటి నిర్లక్ష్యత వస్తుంది. దేవుని గొప్పతనాన్ని మర్చిపోతాం. మన గొప్పతనం అనుకుంటాం. మనం ఏమై ఉన్నామో అది ఆయన కృప వలన అనటం మానేసి నా సామర్థ్యం, నా బలం, నా శక్తి అనుకునే స్థాయికి దిగజారిపోతాం. అటువంటి సమయాల్లో మనం దేవుని నామానికి, మన సంగతి అట్ట పెట్టండి, దేవుని నామానికి కూడా సిగ్గు తీసుకొస్తాం. ఎందుకంటే దేవుడు మనల్ని హెచ్చిస్తున్నప్పుడు అందరూ మన వైపు చూస్తుంటారు. అంతే కదండి. మీరు ఏదైనా ఒకటి ఎత్తి పట్టుకుంటే అందరి దృష్టి దాని మీదకి వెళ్తుంది. అలాగే దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు, దీవించినప్పుడు అందరికీ మనం ఒక మాదిరిగా ఉంటాం. మన వైపు చూస్తారు. మన దగ్గర నుంచి గొప్ప వాటిని ఎదురు చూస్తారు, వ్యత్యాసాన్ని ఎదురు చూస్తారు. కొన్నిసార్లు అప్పుడప్పుడు అడుగుతారు, మీరు క్రైస్తవులు కూడా అబద్ధం ఆడతారా? మీరు కూడా సినిమాలకు వెళ్తారా? మీరు కూడా తాగుతారా? అయ్యో అన్నట్టు క్రైస్తవేతరులు మనం అడగటం అనేది మనం అప్పుడప్పుడు వింటుంటాం. అంటే దే ఎక్స్పెక్ట్ దేవుని నమ్మిన వారు పరిశుద్ధులుగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి అని ఎదురు చూస్తున్నారు. సో ఎప్పుడైతే ప్రభువుని నమ్మామని చెప్పుకొని ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చి ప్రభు చేసిన మేళ్ళన్నీ పొందుకొని దేవుని చేత హెచ్చించబడిన తర్వాత మనం జాగ్రత్తగా ఉండకపోతే దేవుని నామానికి సిగ్గు తీసుకొస్తాం. దావీదును గొర్రెల దొడ్డులో నుండి దేవుడు కోరుకొని ఒక మంచి చక్రవర్తిగా, మహారాజుగా చేశాడు. యుద్ధాలు, పోరాటాలు ఉన్నంతసేపు ఆయన బాగానే ఉన్నాడు. ప్రతిసారి ప్రతి దాని కొరకు ప్రభువుని వేడుకుంటూనే ఉన్నాడు. కానీ ఆయన స్థిరపడిన తర్వాత, ఆయన చక్రవర్తి అయిపోయిన తర్వాత ఇంకా ఆయన యుద్ధానికి వెళ్ళక్కర్లేదు, తన సైన్యాన్ని పంపిస్తే చాలు అన్న స్థితికి వచ్చిన తర్వాత వసంతకాలంలో రాజులు యుద్ధము చేయు సమయమందు అక్కడ యుద్ధం జరుగుతుంటే ఈయనక్కడ నిద్రపోతున్నాడు. చూసారా? నిద్రపోవటం అనేది పగటి నిద్ర, పనికి పోవచ్చేటు రాత్రి మాటలు
రాత్రి నిద్ర చేయటండి. కొంతమంది పగలేమో నిద్రపోతూ ఉంటారు, రాత్రులేమో మాట్లాడుతూ ఉంటారు. అది పాడే ఇది పాడే. రాత్రి నిద్రపోండి, పగలు పని చేయండి, మాటలు కాదు. ఎప్పుడైతే దావీదు పగలు నిద్రపోయి లేచాడో శోధనలో పడిపోయాడు, పాపంలో పడిపోయాడు, నీచమైన స్థితికి దిగజారిపోయాడు. చాలామంది ఆ రోజుల్లో కూడా బహుభార్యత్వం కలిగిన వాళ్ళు ఉండేవాళ్ళు, వ్యభిచరించే వాళ్ళు ఉండేవారు, భార్యను విడిచిపెట్టే వాళ్ళు ఉండేవారు. రకరకాల పరిస్థితులు ఆది నుండి ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో మనకు ఎంతో మందికి ఎన్నో రకాలైనటువంటి శోధనలు వస్తుంటాయి. ఎంతోమందికి ప్రతి ఇంట్లోనే ఏదో గొడవ ఉంటూనే ఉంటుంది. అదే ఒక పేరు మోసిన ఒక అధికారి కానీ, ఒక మూవీ స్టార్ కానీ, ఒక రాజకీయవేత్త కానీ ఇళ్లలో ఏదన్నా జరిగిందనుకోండి, వాళ్ళకి ఏదన్నా కలిగిందనుకోండి, దాన్ని ఎంతగా పుకార్లు పెట్టిస్తారో చూడండి. ఇంకా పాస్టర్ల సంగతి అంటే చెప్పనే అక్కర్లేదు. పాస్టర్లని మేము కూడా మనుషులమేనండి, మేమేమి దేవదూతలం కాదు. మనుషుడికి వచ్చే అన్ని పోరాటాలు మాకు వస్తాయి, మేము పోరాడి జయించుతాం. జయించటానికి ప్రభు కృప కొరకు వేడుకుంటాం. నిర్లక్ష్యంగా ఉంటే పాస్టర్లు కూడా ఈ రోజున దేవుని నామానికి సిగ్గు తీసుకొస్తున్నారు. దావీదు లాంటి వాడు దేవుణ్ణి ఘనపరిచిన వాడి ద్వారా చుట్టూ ఉన్న శత్రువు రాజులు దేవుని దూషించడానికి కారకుడయ్యాడు. అతడు చేసిన పాపం, దానివల్ల వచ్చిన శాపం అనేకులకు ఆటంకంగా మారిపోయింది. అనేకులు అభ్యంతరపడిపోయారు. అనేకులు, ఏం దేవుడు మీ దేవుడు, మిమ్మల్ని ఏం చేశాడు, మిమ్మల్ని ఎక్కడ రక్షించాడు, మిమ్మల్ని ఏం మేలు చేశాడు, మీకు ఎందుకీ కష్టం వచ్చింది, మీరు ఎందుకు ఇంత స్థితికి దిగజారిపోయారు, మీ కుటుంబంలో ఎందుకీ గొడవలు, ఎందుకీ సమస్యలు, ఎందుకీ కలతలు అని మనల్ని అడుగుతున్నప్పుడు మనం దేవుని నామానికి సిగ్గు తీసుకొస్తున్నామని గ్రహించాలి. అందుకే దావీదు ఇలా ప్రార్థన చేసేవాడు. కీర్తన 69:6 ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా, నీ కొరకు కనిపెట్టుకుని వారికి నా వలన సిగ్గు కలుగనీయకము. నీ కొరకు కనిపెట్టుకుని వారికి నా వలన సిగ్గు కలగనివ్వకము. నా వలన నా దేవుని నామానికి సిగ్గు కలగకూడదు, దూషణ కలగకూడదు, అవమానము జరగకూడదు. నా వలన నా దేవుని నామానికి హాని కలగకూడదు. అవునండి, ఒక కాలేజీలో చదువుతున్న ఒక వ్యక్తి తప్పు చేస్తే ఈ కాలేజీ అంతా ఇంతే అంటారు కదా. ఒక చర్చిలో ఉన్న వ్యక్తి తప్పు చేస్తే ఈ చర్చి వాళ్ళందరూ ఇంతే అంటారు కదా. మనం ఒక నాయకుడిగా ఉన్నవాడు, ఒక ప్రధానిగా ఉన్నవాడు, ఒక ముఖ్యమైన వ్యక్తి, ఒక మంచి విశ్వాసుడు చెప్పుకునే వ్యక్తి పాపం చేసినప్పుడు దేవునికి దాని వలన దుఃఖం కలుగుతుంది, అవమానం కలుగుతుంది. వ్రాయబడిన ప్రకారం మీ నిమిత్తమే కదా నా నామము అన్యజనుల మధ్య దూషణ పాలవుతున్నది. రోజు దేవుని వాక్యాన్ని వింటూ విశ్వాసులమని చెప్పుకుంటున్న ప్రియ సహోదరుడ, సహోదరి, నీ భక్తి నీ ఇంటి వారు నమ్ముతున్నారా? నీ భక్తి శక్తిని నీ చుట్టూన్న వారు గ్రహిస్తున్నారా? నీలో ఉన్న పరిశుద్ధతను, దీనత్వాన్ని, ప్రత్యేకతను గమనించి నీ దేవుడు గొప్పవారు అని చెప్పగలుగుతున్నారా? నీ దేవుని గురించి నీవు సాక్ష్యం ఇవ్వడానికి ధైర్యంగా ఉన్నావా? నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీ చుట్టూన్న వారు అవును నీ దేవుడు నాకు కావాలి అని చెప్పే స్థితిలో ఉన్నారా? ఏమంటున్నారు? నాకు వినపడదు కదా. వాట్సాప్లో పెట్టండి, లేదా లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయండి. పరిశీలించుకోండి. నా చెప్పబోయినా పర్వాలేదు, పరిశీలించుకోండి. మన వలన దేవుని నామానికి మహిమ కలుగుతుందా, దుఃఖం కలుగుతుందా? ఆనాడు దానియేలు దేవుని కొరకు జీవించడం వలన ఎన్ని చట్టాలు, రాజాజ్ఞలు ఉన్నా మోకాళ్ళలోని ప్రార్థించే విషయంలో
ఏ విధంగానూ తను కాంప్రమైజ్ అవ్వలేదు. మనుషుల్ని సంతోషపెట్టడానికి ఆశించలేదు. దానివల్ల దానియేలు వలన దేశానికి సిగ్గు కలిగిందా లేక ఘనత వచ్చిందా? దానియేలు దేవుడే దేవుడు అని రాజు ప్రకటన చేయగలిగిన స్థితిలో దానియేలు దేవుడిని మహిమపరిచాడు. మన జీవితాల్లో దేవుడిని సిగ్గుపరుస్తున్నామా? దేవుని నామానికి సిగ్గు తెస్తున్నామా? లేక మన దేవుని నామాన్ని ఘనపరచునట్లుగా ఆయన నామములో రక్షించబడిన మనం శుద్ధ హృదయాన్ని కాపాడుకుంటూ మన చుట్టూ ఉన్న వారికి మంచి మాదిరిగా జీవించగలుగుతున్నామా? నీ సన్నిధికి నీ కొరకు కనిపెట్టుకున్న వారికి నా వలన సిగ్గు కలగనీయకు. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదుకు వారిని నా వలన అవమానము నొందనీయకు. నీ దగ్గరకు వచ్చే వారికి నా వలన సిగ్గు రానివ్వద్దు. నిన్ను వెతికే వారికి నా వలన అవమానము కలగనివ్వద్దు. నిజంగానండి, యేసు నామాన్ని ధరించిన వారందరూ వాక్యానుసారంగా జీవిస్తూ యేసును బోలే ప్రవర్తిస్తే ఈ పాటికి దేవుని నామం ప్రపంచవ్యాప్తముగా మహిమ పొందేదండి. ప్రతి ఒక్కరూ ఆయన పాదముల యొద్ద చేరి ఆయన్ను రక్షకుడిగా అంగీకరించేవారు. మనం ప్రభు బిడ్డలమని చెప్పుకుంటున్నాం, క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం, ప్రభువును నమ్మామంటున్నాం, విశ్వాసులం అంటున్నాం, మేము క్రమంగా చర్చికి వెళ్తున్నాం అంటున్నాం, మేము దేవుని పని చేస్తున్నాం అంటున్నాం, అది ఇది చెప్తున్నాం. కానీ మన బ్రతుకుల్లో ఆ శక్తి ఇతరులు చూడలేకపోతున్నారు, ఆ మార్పును ఇతరులు చూడలేకపోతున్నారు, అటువంటి ప్రత్యేకతను ఇతరులు చూడలేకపోతున్నారు. అటువంటి స్థితిలో మీ భక్తి ఉంటే దయచేసి సరిచేసుకోండి. అది ఆచార భక్తి అవుతుందో చచ్చిన భక్తి అవుతుందో కానీ అది యేసుక్రీస్తు యందు భయభక్తులు కలిగి ఉండటం అనిపించదు. మనం దేవుని దగ్గరికి అనేకుల్ని ఆకర్షించవలసిన వారిమై ఉండగా మన వలన అనేకులు ఆటంకపరచబడుతున్న పరిస్థితుల్లో ఉంటున్నారంటే అది ఎంత విచారకరమైన విషయం. మనం ప్రకటించేది నోటితో ప్రకటించే ప్రకటనలు అక్కర్లేదండి. మన బ్రతుకులో మన ప్రభు కార్యాలను ఇతరులు చూడగలిగితే నీ దేవుడు నాకు కావాలని నీ వెంట పెడతారు. నీ జీవితంలో వాక్యాన్ని నీవు బతికి చూపించగలిగితే నిన్ను చూచి ఒక బైబిల్ లేకపోయినా కూడా నీలో ఉన్న వాక్యపు సారాన్ని చూసి, వాక్యానుసారమైన జీవితాన్ని చూసి ఆ వాక్యం నాకు కావాలి, ఆ దేవుడు నాకు కావాలి అని మన వెంట పడతాడండి. నీ మూలాన ముందుకొచ్చిన వాళ్ళు వెనక్కిపోతున్నారా లేక వెనకబడుతున్న వారు నిన్ను చూసి ప్రోత్సాహపడి ముందుకు వెళ్తున్నారా? అన్ని విషయాల్లో కూడా నీ భక్తి అన్నప్పుడు, మనం క్రైస్తవ భక్తి అన్నప్పుడు అది గుడిలో చూపించే భక్తి మాత్రం కాదండి. ఒక గంట 2 గంటలు ఆచరించి వదిలిపెట్టేది కాదు. అది మన యొక్క స్వభావంలోనికి వెళ్ళిపోవాలి. ఇట్స్ ద లైఫ్ స్టైల్. మన జీవిత విధానం మారిపోవాలి. మన మాట శైలి, మన థింకింగ్, మన ఆలోచన శైలి వాక్యానుసారమైనదిగా ఉండాలి. మన దృష్టి, మన గోల్ ప్రభువును మహిమపరిచేదిగా ఉండాలి. యేసయ్యను నమ్మేనేమని నీ ద్వారా ఎవరైనా ప్రభు దగ్గరికి రాకుండా నీవు ఆటంకంగా ఉంటే, నీ మాటల వల్ల కానీ, నీ ప్రవర్తన వల్ల కానీ, నీ బలహీనతల వల్ల కానీ ఈరోజు నీవు కూడా ప్రార్థించు. పశ్చాత్తాపడుతూ ప్రార్థిద్దాం. ఒక్కసారి దేవుడి నామానికి దుఃఖం ఇచ్చింది దావీదు వలన. మరి ఎన్నడూ తను అటువంటి దేవుని నామానికి సిగ్గు తెచ్చే జీవితం జీవించలేదు కానీ, మనుషుల్ని సంతోష పెట్టాలని బ్రతకలేదు కానీ, దేవుని హృదయానుసారమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. ఇప్పటికే అనేక సార్లు నీ వల్ల నీ దేవుని నామానికి సిగ్గు వచ్చిందేమో, అనేకులు అభ్యంతరపడి ప్రభువు నమ్ముకోకుండా ఉండడానికి నువ్వు కారణమయ్యేవేమో. ఈరోజు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి, ప్రభువా నాలో నిన్ను చూడని అయ్యా, నా జీవితంలో రానాయన, నీ వాక్యానుసారమైన జీవితాన్ని ఇచ్చి అనేకులను నీ వైపు ఆకర్షించు పాత్రగా నన్ను చేసుకోమని ప్రభువుని అడుగుదామా? ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి,
నిజమైన ఆయన మా భక్తి నోటి మాటలతో కాక మా జీవితంలో కనబడుచున్నట్లు నీ నామానికి మహిమ కలిగే పరిశుద్ధ జీవితాన్ని జీవించటానికి మా ఒక్కొక్కరికి సహాయం చేయండి. మాదిరి లేని వారిగా మేముండిపోక అనేకులకు సిగ్గు కలుగుటకు అభ్యంతరం కలుగుటకు మేము కారకులము కాక ఆత్మలను సంపాదించు జాలరులుగా ఉండాలని నీవు కోరిన విధంగా అనేకులను నీ పాదముల చెంతకు చేరువారిగా ఉంచుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయండి. మా చుట్టూ ఉన్న వారికి, మా దేశం వారికి, మా ఇంటి వారికి మేము మాదిరిగా ఉండటకు నీ దేవుడు నాకు కావాలని నీ వైపు తిరిగినట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యంలో జరుగుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడేయుడును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. తప్పక ప్రభు జవాబిస్తాడు. మన ప్రభు గొప్పవాడు. మనం ఆయన పిలుపుకు తగినట్లుగా, ఆయనకు తగినట్లుగా ఈ లోకంలో సాక్షులుగా జీవిద్దాం. ప్రవచితం అయితే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక.